జీవనోపాధి కోసం కొన్న ట్రాక్టర్ ఆ రైతు పాలిట మృత్యువైంది. ఉదయాన్నే ఇంటిలో పొలం దున్నేందుకు వెళ్తున్నానని మధ్యాహ్నం లోపు తిరిగి వచ్చి స్కూల్లోని ఆధార్ కార్డు అప్డేట్ చేయిస్తానమ్మా అంటూ తన కూతురికి చెప్పి పొలానికి వెళ్లిన తండ్రి ఇక రాడని తండ్రి మరణ వార్త విన్న కూతురు ఆవేదన వర్ణనాతీతమని చెప్పాలి. వివరాల్లోకి వెళితే కడప జిల్లా బద్వేల్ డివిజన్ పరిధిలోని అట్లూరు మండలం కుమ్మరివారిపల్లి గ్రామంలో నివాసం ఉండే దుగ్గుల అంజిరెడ్డి సరస్వతీలకు ఒక కూతురు నారాయణమ్మ సంతానం కలరు. అంజిరెడ్డి జీవనోపాధి నిమిత్తం సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ కొని ఆ ట్రాక్టర్తో పొలం పనులు చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అయితే శుక్రవారం ఉదయం అట్లూరు రాజుపాలెం గ్రామంలో బాలరాజు, చిన్నవెంకట సుబ్బరాజు అనే రైతు పొలానికి సంబంధించి ట్రాక్టర్తో టిల్లర్ కొట్టేందుకు వెళ్లి ఆ ట్రాక్టర్తో దున్నుతూ ఉండగా ఆ క్రమంలో ట్రాక్టర్ బురదలో ఇరుక్కుపోయింది. బురదలో ఇరుక్కున్న ట్రాక్టర్ను బయటకు తీసే క్రమంలో ఒక్కసారిగా ట్రాక్టర్ పల్టీ కొట్టడంతో ట్రాక్టర్ కిందపడి అంజిరెడ్డి అక్కడికక్కడ మృతి చెందాడు. అక్కడే పొలం పనులు చేసుకుంటున్న కొందరు రైతులు చూసే విషయాన్ని కుటుంబీకులకు, పోలీసులకు సమాచారం అందించారు. ఈ వార్త దావాళంలా ప్రచారం కావడంతో చుట్టుపక్కల ఉండే గ్రామస్తులు అందరూ పొలం దగ్గరికి పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న మృతుడి భార్య సరస్వతి, కూతురు నారాయణమ్మ సంఘటనా స్థలానికి చేరుకుని వారు చేస్తున్న రోదనలు అందరినీ కన్నీటి పర్యంతం చేసింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాక్టర్ కింద నుంచి మృతదేహం బయటికి తీసేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. మధ్యాహ్నం లోపు తిరిగి వస్తానన్న మనిషి మృతి చెంది కళ్ళెదుటే కనిపించడం, ఇంటికి పెద్ద దిక్కు కోల్పోవడంతో ఇక మా పరిస్థితి ఏంటి అంటూ తల్లి కూతుళ్ల ఆవేదన అందరినీ కలిచివేసింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలను ఆరా తీసి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం బద్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దుక్కి కొట్టుకోవాలని మళ్ళీ దుక్కి వచ్చింది, సగం దూరం కొట్టిండు. తర్వాత బండి ఇరక్కపోయిందని లేపడంలో అట్నే 2-3 సార్లు అట్నే ఇట్నే అంటే వద్దు, అందరు దిగండి దిగండి వద్దు, అది ఆపేయండి అంటే ఆపలేదంట. ఆపకుండా మళ్ళీ అట్నే చేసిందంట, బైక్ వేసుకుంటాం. ఎవరు మాది అతని కుమ్మరపల్లి అని కుమ్మరపల్లిలో ఉంటాడన్నా, అతన్ని బల్జిపల్లి సైడ్ అంట, నాకు తెలియదు. ట్రాక్టరు పొద్దున్నే టీ తాగిండు, ట్రాక్టర్కి వచ్చిండు, అమ్మాయిన వచ్చిన పట్టినే ఇక్కడ పడింది. ఇంకా నాకు అదే ఆ పొలం ఇక్కడ వాళ్ళదయ్యా, వాళ్ళే తెలియదు నాకు వాళ్ళ పేర్లు. అది జరిగింది మాది కుమ్మరాపల్లియా. ఎవరు లేరయ్యా నా బిడ్డకు, నాకు దిక్కు ఆ పిల్లకటే నేను కదా, ఒక్కడే పాపయ్యా, ఒక్కడే. దాని మీద ఆధారపడి పోసుకుతాన్ని మాకు మళ్ళీ ఇడిపించి మళ్ళీ ఆయన వచ్చింది. ఎవరు లేరు సార్, పాత ట్రాక్టర్ తెచ్చుకొని మేము ఏదో పూట గడుపుకుంటానా సార్. నాకు ఎవరు లేరు, నా బిడ్డకి ఎవరు లేరు సార్. మేము బీదోళం సార్, ఏం లేదు. పాతది అది సెకండ్ ఇయర్ తెచ్చుకున్నాం సార్, అది టైం అయిపోయింది. మాకు ఏ గతి లేదు సార్, మేమేమీ లేదు సార్. మాకు మా పరిస్థితి బాగలేదు సార్, చెడిపోయి చేత పట్టుకునే అన్ని కష్టాలు సార్. నాకు ఎవరేగా లేరు సార్, నాకు ఏ దారుఢం చేస్తారో మీరే చేయాలి సార్, నాకేం లేదు. ఆ పాత సేలైపోయి పాత ట్రాక్టర్ అయ్యి అది బోళ్ళ పడి చనిపోయింది సార్. అది సార్ న్యాయం ఏమన్నా చేయండి సార్. ఈ రోజు ఎన్ని గంటలకు బయలుదేరినా మా ఇంటి నుంచి? పొద్దున్నే 7కు బయలుదేరింది సార్. నాది ఏమీ మాట్లాడలే సార్, నాకు ఒక ముక్క చెప్పలే సార్. పొద్దున్నే టీ ఇచ్చినా సార్, తాగింది సార్. ఇంకొక అప్పు వచ్చింది, ఇద్దరు కూర్చొని టీ ఇచ్చినా సార్. ఆ టీ తాగిండు, అమ్మాయిని వెళ్ళిపోయిండు సార్. నాకు ఒక ముక్క చెప్పలే సార్, నాకు ఒక ముక్క మాట్లాడలే సార్. నాకేమీ తెలియదు సార్, ఆ భగవంతుడు తెలియాల్సింది. నా బతిట్టు చేసిండు సార్, నాకే గతి లేదు సార్, నాకే గతి లేరు సార్. నా బిడ్డను నన్ను ఏమి న్యాయం చేస్తారు, ఏముంది సార్ మాకు? ఎంతమంది పిల్లలమ్మ? ఒక పాపే సార్. అది సార్ మాకు మా పరిస్థితి ఇది సార్, మమ్మల్ని ఘోరంగా ఉంది సార్. ఆ డాక్టర్తో బతుకుతాన్ని మాకే ఆదరం లేదు సార్. పూట గడిచానండి, బతుకులేక దానికోసం పోయి ఇట్ట అన్యాయం అయిపోయిండు సార్. మమ్మల్ని దేవుడు మమ్మల్ని ఇంత అన్యాయం చేసిండు సార్. మాకే గతి లేదు సార్, ఏ దారుణం లేదు సార్ మాకు సార్. మా భర్తను ఎట్ట చేసాం సార్, ఒక ముక్కన్నా చెప్పి పోలా సార్, ఒక మాటన్నా చెప్పి పోలా సార్. ఎట్ట చేసేది సార్, నాకు ఏం దిక్కులేరు. నేను కమలకూరు హై స్కూల్లో చదువుతున్నా, 8th క్లాస్. నేను స్కూల్కి పోయేటప్పుడు ఉన్నాడు. నేను స్కూల్కి పోయేతానే మళ్ళీ వేరే వాళ్ళు వచ్చి చెప్పినారు ఇలా చనిపోయినాడని చెప్తానే నేను మళ్ళీ వేరే వాళ్ళు తీసుకొని వచ్చి ఇంటికాడ వదిలిపెట్టి మా అమ్మని తీసుకోమన్నారు.
పొద్దున ఏమైనా మాట్లాడిపోయినామా? మాట్లాడింది సార్ నాతో. నేను పోతున్నామ్మా ట్రాక్టర్కి, మళ్ళీ వచ్చాను, ఆధార్ కార్డు చేయించుకోవాలా, ఫింగర్ పెట్టి రావాలా, మళ్ళీ ఇంటికి వచ్చాను, స్కూల్లో ఉండు, నేను తొడుకొని వచ్చాను అని చెప్పినాడు. సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ తెచ్చుకొని కూలి పని చేసుకొని బతాను సార్. మామూలుగా ఈరోజు ఎవరో సేద్యం కొట్టినాటికి పిలిచింటే అక్కడికి వెళ్ళిండు. అక్కడ ప్రమాదం శాతం జరిగి బండి కింద పడి చనిపోయిండు. వాళ్ళు దాని మీద ఆధారపడినరు. ఆ బండి చేసి తినాలా లేకపోతే ఆయనే వాళ్ళకి సంపాదించి పెట్టేది. ఆమె అడిగిపోయేది కాదు, ఆ పాప అడిగిపోయేది కాదు. ఆ పాపను గవర్నమెంట్ స్కూల్లో చదివించుకుంటా వాళ్ళు కష్టం చేసుకొని బతాను సార్. అది వాళ్ళకి ఏం ఆస్తులు, వెనక ఆస్తులు ఏం లేవు, డబ్బు లేదు, బంగారు లేదు, ఏం లేదు. కూలి చేసుకుంటే తినాలా లేకపోతే గమ్ముగా ఉండాలా. ఆయన మీదే ఆధారపడి నిండు, ఆయనే పోయిండు. వాళ్ళ పరిస్థితి ఏదో మీరే అందరూ న్యాయం చేయాలి. అది ఊరినాట్లు పిలిచినారు సార్. పిలిస్తే గేదెలు తగిలించుకొని వచ్చినాడు పొద్దున్నే టీ తాగేసి. ఈ పాప వాటికి స్కూల్కి వెళ్ళిపోయింది. తర్వాత ఏమైంది, ఆమెకు ఫోన్ చేసి చెప్పినారంట బండి బోల్తా పడింది అనేసి. ఈ ఒకటో వచ్చేసినారు. అది జరిగింది. ఇక్కడ చూస్తే తీరా బండి చనిపోయినాడు. పొలం ఎవరు తెలియదు, మాకు తెలియదు. పక్కూరు నుంచి వచ్చినాడు. పాప స్కూల్లో ఉండి చూడడం వచ్చింది. పాప ఏం చదువుతుంది? పాప 8th క్లాస్ చదువుతుంది. 8th క్లాస్. ఎంతమంది పిల్లలు? ఒక కూతురే. అతను వేరే ఆధారం ఏం లేదు. ఆయన ట్రాక్టర్ మీదనే ఆధారపడి బతకాల్సిందే. ఆయన పొద్దున్న లేచిన దాని మీదనే ఆధారపడి. ఏం పేరు? నా ఆయన పేరు అంజిరెడ్డి సార్. అంజిరెడ్డి. భార్య పేరు సరస్వతి సార్. సరస్వతి. ఇంటి పేరునా? ఇంటి పేరు అంబవరం. అంబవరం. ఏమన్నా వాళ్ళకి పొలాలు ఏమన్నా ఉన్నాయా? అసలు పొలాలు ఏం లేవు సార్. ఓన్లీ ట్రాక్టర్ మీదనే జీవనాధారం వాళ్ళకి. ఒకటే పాప, దాని మీదనే జీవనాధారం. ఇక్కడ కమల్కూరు స్కూల్లో చదువుతాను పాప కూడా.